వెల్కమ్ టు రీమేక్స్ కింగ్ ఛానల్. వెన్నునొప్పి క్రమం తప్పకుండా బాధిస్తుంటే తప్పనిసరిగా సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి, లేదంటే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. బ్యాక్ పెయిన్కు అనేక కారణాలు ఉండవచ్చు. గాయాలు, యాక్సిడెంట్స్ వల్ల ఏర్పడే గాయాలు, అన్హెల్తీ లైఫ్ స్టైల్, బ్యాడ్ సిట్టింగ్ పొజిషన్, వీక్ బోన్స్, బోన్ లిగమెంట్స్లో ఇన్ఫెక్షన్స్ మొదలగు కారణాలు అయి ఉండవచ్చు. బ్యాక్ పెయిన్ నివారించుకోవడం కోసం డాక్టర్ వద్దకు వెళితే ఖచ్చితంగా కొన్ని పెయిన్ కిల్లర్స్ను సూచిస్తుంటారు. ఇది బాడీ సిస్టమ్కు హాని కలిగిస్తుంది. దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎదుర్కోకుండా బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడం కోసం పెయిన్ కిల్లర్స్ బదులుగా కొన్ని నేచురల్ మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం. నవ్వు. కొన్ని తమాషా విషయాల వల్ల, సంతోషంగా నవ్వడం వల్ల శరీరంలో ఎండోర్ఫిన్ అనే హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది బ్యాక్ పెయిన్ను తగ్గించడంలో గొప్పగా సహాయపడుతుంది. డిస్ట్రెస్. స్ట్రెస్ వల్ల కూడా బ్యాక్ మజిల్స్ స్టిఫ్గా మారుతాయి. మజిల్ టైట్నెస్ వల్ల బ్యాక్ నెస్ సివియర్గా ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ను తగ్గించుకోవచ్చు. వారంలో ఒకసారి మంచి ప్రొఫెషనల్స్తో బ్యాక్ మసాజ్ చేయించుకోవడం వల్ల శరీరానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బ్యాక్ పెయిన్ కొద్దిగా ఉన్నప్పుడే చిన్న చిన్న వ్యాయామాలు మొదలుపెట్టాలి. ఇలా వ్యాయామాలు చేయడం వల్ల వెన్నుకు రక్త ప్రసరణ అందుతుంది. అంతేకాకుండా శరీరంలో ఎండోర్ఫిన్ ఉత్పత్తి అవుతుంది. దాంతో బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం బ్యాక్ స్ట్రెచెస్ చేయడం వల్ల, బాడీని ఫుల్గా స్ట్రెచ్ చేయడం వల్ల బ్యాక్ మజిల్స్ వదులుతాయి, నొప్పి తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. రోలింగ్ మసాజ్తో బ్యాక్ మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ టెక్నిక్ వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది వెన్నునొప్పిని తగ్గిస్తుంది. వెన్నునొప్పి ఉన్నప్పుడు వెన్నుకు ఐస్ ప్యాక్ లేదా హీట్ ప్యాక్ను అప్లై చేయడం వల్ల వెన్నునొప్పి, ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతాయి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.